సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడంలో ప్రప్రథమ సోపానం. ఆప్షన్స్: అభ్యసన అనుభవాలను నిర్వహించుట, పూర్వ పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదువుట, బోధనా లక్ష్యాలను ఏర్పరచుట, ఆపేక్షిత అభ్యసనానుభవాలను ఎంపిక చేయుట. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోధనా లక్ష్యాలను ఏర్పరచుట. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడంలో ప్రప్రథమ సోపానం బోధనా లక్ష్యాలను ఏర్పరచుట. ఓకే, నెక్స్ట్ వన్. సాంఘిక శాస్త్ర పరిధి యొక్క మూడవ స్థాయి విస్తరించు ప్రాంతం. ఆప్షన్స్: జాతీయ, స్థానిక సమాజీ, రాష్ట్రం, జిల్లా. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాష్ట్రం. సాంఘిక శాస్త్ర పరిధి యొక్క మూడవ స్థాయి విస్తరించు ప్రాంతం రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ వన్. ఒక విద్యార్థి పటభాషను అక్షర రూపంలోనికి అనువదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యం. ఆప్షన్స్: అవగాహన, వినియోగం, జ్ఞానం, ఆసక్తి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అవగాహన. ఒక విద్యార్థి పటభాషను అక్షరం రూపంలోకి అనువదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యం అవగాహన. ఓకే, నెక్స్ట్ వన్. కిల్ పాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక డాష్. ఆప్షన్స్: ప్రాజెక్టు, పాత్రపోషణ, సామాజిక సేవ, సంఘ కార్యక్రమం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రాజెక్టు. కిల్ పాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక ప్రాజెక్టు. ఓకే, నెక్స్ట్ వన్. ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కురిసే వడగల వానలా ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్స్: డిఎస్ కొఠారి, జి కృష్ణమూర్తి, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కురిసే వడగళ్ళ వానలా ఉంటుందని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి. ఆప్షన్స్: జట్టు బోధన, ప్రాజెక్టు పద్ధతి, చర్చా పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గెస్ చేయండి. ప్రాజెక్టు పద్ధతి. విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి ఉపయోగకరమైన పద్ధతి దాన్ని సరిచూడటానికి. ఆప్షన్స్: ఆగమన నిగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆగమన నిగమన పద్ధతి. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి ఉపయోగకరమైన పద్ధతి దాన్ని సరిచూడటానికి ఆగమన నిగమన పద్ధతిని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వాతంత్ర ఉద్యమం అను పాఠ్యబోధనకు టైమ్ లైన్ ఉపయోగించును. ఈ గ్రాఫ్. ఆప్షన్స్: ఒక అక్షాన్ని ఉపయోగించి గీచినది. సెకండ్ ఆప్షన్: 4 అక్షరాలను ఉపయోగించి గీసినది. థర్డ్ ఆప్షన్:
2 అక్షరాలను ఉపయోగించి గీచినది. ఫోర్త్ ఆప్షన్ 3 అక్షరాలను ఉపయోగించి గీచినది. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 అక్షరాన్ని ఉపయోగించి గీచినది. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వాతంత్ర ఉద్యమం అను పాఠ్యబోధనకు టైమ్లైన్ని ఉపయోగించును. ఈ గ్రాఫ్ 1 అక్షరాన్ని ఉపయోగించి గీచినది. ఓకే, నెక్స్ట్ వన్. కింది వానిలో సూక్ష్మ బోధన చక్రము. ఆప్షన్స్: బోధన, ప్రతిపుష్టి, యోజన, పునః బోధన, పునః యోజన, పునః ప్రతిపుష్టి. సెకండ్ ఆప్షన్ ప్రతిపుష్టి, యోజన, బోధన, పునః ప్రతిపుష్టి, పునః యోజన, పునః బోధన. థర్డ్ ఆప్షన్ యోజన, బోధన, పునః యోజన, పునః ప్రతిపుష్టి, పునః బోధన, పునః ప్రతిపుష్టి. ఫోర్త్ ఆప్షన్ యోజన, బోధన, ప్రతిపుష్టి, పునః యోజన, పునః బోధన, పునః ప్రతిపుష్టి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సూక్ష్మ బోధన చక్రము. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ యోజన, బోధన, ప్రతిపుష్టి, పునః యోజన, పునః బోధన, పునః ప్రతిపుష్టి. ఓకే, కింది వానిలో సూక్ష్మ బోధన చక్రము. సూక్ష్మ బోధన చక్రము యోజన, బోధన, ప్రతిపుష్టి, పునః యోజన, పునః బోధన, పునః ప్రతిపుష్టి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత. ఆప్షన్స్: మనుగడవాదం, సహజవాదం, వ్యవహారిక సత్తావాదం, ఆదర్శవాదం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యవహారిక సత్తావాదం. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత వ్యవహారిక సత్తావాదం. ఓకే, నెక్స్ట్ వన్. వాస్తవికతను సూక్ష్మకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు. ఆప్షన్స్: డయోరమాలు, ఎపిడయోస్కోప్లు, నమూనాలు, స్లైడ్లు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డయోరమాలు. వాస్తవికతను సూక్ష్మకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు డయోరమాలు. ఓకే, నెక్స్ట్ వన్. పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల సామాజిక సేవ కార్యక్రమాలు దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: వినోదాత్మక కార్యక్రమాలు, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సహకారం, సమాజం వద్దకు పాఠశాలను తీసుకుని పోవుట, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వచ్చుట. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వచ్చుట. పాఠశాలలో నిర్వహించే వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు దీనికి ఉదాహరణ. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని వచ్చుట. ఓకే, నెక్స్ట్ వన్. కృష్ణానది యొక్క జన్మస్థలము. ఆప్షన్స్: వరాహకొండలు, త్రయంబకము, మహాబలేశ్వర్, నందిదుర్గ కొండలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహాబలేశ్వర్. కృష్ణానది యొక్క జన్మస్థలము మహాబలేశ్వర్. ఓకే, నెక్స్ట్ వన్. 1915వ సంవత్సరంలో భారతదేశం నుండి తప్పించుకొని జపాన్కు వెళ్ళిన భారతీయ విప్లవకారుడు. ఆప్షన్స్: భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాజగురు, రాస్ బిహారీ బోస్. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాస్ బిహారీ బోస్. 1915వ సంవత్సరంలో భారతదేశం నుండి తప్పించుకుని జపాన్కు వెళ్ళిన భారతీయ విప్లవకారుడు రాస్ బిహారీ బోస్. ఓకే, నెక్స్ట్ వన్. ఉత్తర అమెరికా ఖండము
ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది? ఆప్షన్స్ 7 డిగ్రీల నుండి 83 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 20 డిగ్రీల నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 8 డిగ్రీల నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 5 డిగ్రీల నుండి 60 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. ఆన్సర్ గెస్ చేయండి. 7 డిగ్రీల నుండి 83 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు. ఉత్తర అమెరికా ఖండము 7 డిగ్రీల నుండి 83 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. చోళ సామ్రాజ్య స్థాపకుడు? ఆప్షన్స్ రాజేంద్రుడు, విజయాలయుడు, కులోత్తుంగుడు, మొదటి రాజరాజు. ద కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విజయాలయుడు. చోళ సామ్రాజ్యాన్ని స్థాపకుడు విజయాలయుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, బృహదీశ్వరాలయము ఇచ్చట ఉన్నది? ఆప్షన్స్ కంచి, ఎల్లోరా, తంజావూరు, మధుర. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తంజావూరు. బృహదీశ్వర ఆలయము ఇచ్చట ఉన్నది తంజావూరులో. ఓకే, నెక్స్ట్ వన్. ఖుర్రం అనే బిరుదు వహించిన మొఘల్ చక్రవర్తి? ఆప్షన్స్ హుమాయూన్, జహంగీరు, ఔరంగజేబు, షాజహాన్. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షాజహాన్. ఖుర్రం అనే బిరుదు వహించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశానికి మొదటగా సముద్ర మార్గంను కనిపెట్టిన వారు? స్పెయిన్ వారు, డచ్చి వారు, పోర్చుగీసు వారు, ఆంగ్లేయులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పోర్చుగీసు వారు. భారతదేశానికి మొదటగా సముద్ర మార్గమును కనిపెట్టిన వారు పోర్చుగీసు వారు. ఓకే, నెక్స్ట్ వన్. కొండాలైట్ అనే శ్రేష్టమైన రాళ్ళు ఈ ప్రాంతంలో దొరుకుతాయి? ఆప్షన్స్ ఖమ్మం, ఉత్తరాంధ్ర, చిత్తూరు, వరంగల్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరాంధ్ర. కొండాలైట్ అనే శ్రేష్టమైన రాళ్ళు ఈ ప్రాంతంలో దొరుకుతాయి ఉత్తరాంధ్రలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి.